హలో ఫ్రెండ్స్, నేను మీకు చూపించబోతున్నటువంటిది చాలా పురాతనమైనటువంటి స్కూల్ అండ్ కాలేజ్ చర్చ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ మీకు చూపిస్తానండి. మీరు చూస్తున్నారు 1885 సంవత్సరంలో కట్టబడినటువంటి స్కూల్ అండి. ఇది సెయింట్ మేరీ హై స్కూల్. అంటే ఇది చాలా పురాతనమైనటువంటి స్కూల్, రీమోడలింగ్ చేశారనమాట. మీరు చూస్తున్నటువంటిది అదే. ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఇక్కడ బాగా చెప్తారా? సికింద్రాబాద్లోనే సెయింట్ మేరీ సెంచరీ డిగ్రీ కాలేజ్ అండి ఇది. మీరు చూస్తున్నారు, చాలా పెద్ద కాలేజ్ అండి ఇది. మీరు చూస్తున్నారు, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చర్చ్ ఇది సెయింట్ మేరీ బాసిలికా సికింద్రాబాద్ అని కనిపిస్తూ ఉంటుందండి. అంటే సెయింట్ మేరీ చర్చ్ ఆవరణం మీరు చూస్తున్నటువంటిదంతా. ఇక్కడ మీరు గమనిస్తున్నటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టుక మరణం వరకు కొన్ని స్టాట్యూస్ చాలా కొద్దిపాటి చాలా చిన్నవి కనిపిస్తూ ఉంటే వాటిని మీకు చూపిస్తాను. ఫస్ట్ చర్చు అది మీరు చూస్తున్నటువంటిది. చర్చు పక్కన డివోషన్ చేయడానికి, ఎవరైనా బయట నుంచి ప్రార్థన చేసుకోవడానికన్నా కాసేపు పాటలు పాడుకోవడానికన్నా ఉన్నటువంటి స్థలమే పక్కన ఇందాక మీరు చూసేటువంటిది అనమాట. ఇప్పుడు మనం చర్చిలోకి వెళ్తున్నాం. చర్చిలోకి వెళ్ళిన తర్వాత చర్చి ఎలా ఉందో మీకు చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, మనము చర్చి లోపలే ఇది స్టేజు ప్లేసు, లెఫ్ట్ సైడు ఇదంతా స్టేజు. అంటే దాన్ని ఆల్టర్ అని పిలుస్తాం, లేకపోతే మనం బలిపీఠం అని పిలుస్తూ ఉంటాం. స్టేజ్ పాస్టర్ గారు స్టేజ్ మీద నుంచి వాక్యం అందించేటువంటి ప్లేస్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇవి చర్చ్ మెంబర్స్, పెద్దలాంటి వాళ్ళు కూర్చోదగినటువంటి ఇవి బల్ల అనమాట. ఇప్పుడు చర్చ్కి వచ్చేటువంటి బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూర్చోడానికి ఇక్కడ చైర్ లాంటి బలలు వేశారనమాట. మీరు చర్చ్ లోపల చూస్తున్నటువంటి ప్రదేశం ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది పురాతనమైన చర్చ్ అండి. 18th centuries కట్టబడినటువంటి చర్చ్ ఇది. దీనికంటూ చరిత్ర ఉంది ఫ్రెండ్స్. ఈ చర్చ్ యొక్క చరిత్ర తెలుసా? సికింద్రాబాద్లో సరోజినీ దేవి రోడ్లో ఇప్పుడు ఈ చర్చ్ కనిపిస్తుంది మనకి. 1850లో ఈ చర్చ్ నిర్మాణం పూర్తయిపోయింది. మొదటి ఈ చర్చిని క్యాథడ్రల్ ఆఫ్ ఆర్కిడియాసిస్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారనమాట. బ్రిటిష్ ఆర్మీలోని ఐరిష్ కాథలిక్ల కోసం ఫాదర్ డానియల్ మర్ఫీ ప్రారంభించాడు. అతడు 1839లో భారతదేశానికి వచ్చి ఈ చర్చిని 1840లో నిర్మాణం ప్రారంభించారనమాట. 1850లో పూర్తి చేశారు. 1886 వరకు క్యాథడ్రల్ చర్చిగా ఉన్నది. ఆ తర్వాత సెయింట్ మేరీకి అంకితం చేశారు. నెక్స్ట్ 1871లో ఇటలీ దేశపు ట్యూరిన్ పట్టణం నుండి వచ్చిన క్రైస్తవ సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ చర్చికి అనుబంధంగా సెయింట్ ఆన్స్ హై స్కూల్ను మరియు డిగ్రీ కాలేజ్ను కూడా వారు ప్రారంభించారు. ఈ చర్చ్ 2008 నవంబర్ 7వ తేదీన బసిలికాగా గుర్తింపు పొందినటువంటిదండి. మీరు చూస్తున్నటువంటిది అదే. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంటు సెయింట్ మేరీ బసిలికా ఆ చర్చిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ చర్చ్ ఫాదర్స్, తర్వాత చర్చ్కు సంబంధించినటువంటి ఆఫీసర్స్, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారికి క్వార్టర్స్ ఇవ్వబడ్డాయి. వారు ఉండేటువంటి క్వార్టర్స్ అనమాట అవి. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని రైట్ సైడ్ ఉన్నటువంటి బంటర్కి ఎవరైతే ఉన్నారో ఆయన కోడతో కొడుతున్నటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు. ఫ్రెండ్స్, తర్వాత యేసు ప్రభువారిని ఏం చేస్తారంటే సిలువ మోపిస్తారనమాట. ఆయన సిలువను మోసుకొని వెళ్తున్నటువంటి దృశ్యం ఇది. చూడండి ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువను మోస్తూ ఆయన సమస్యలు కింద పడిపోతున్నటువంటి దృశ్యం ఇది మీరు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ లోపలనే తన తల్లి అయినటువంటి మరియా యేసు ప్రభువారు సిలువ మోసుకుంటూ వస్తున్నప్పుడు ఆమె ఎదురవుతుంటుంది. జీసస్ మీట్స్ హిజ్
sorrowful mother. ఇక్కడ కురేనుడి సీమోను యేసువారి సిలువ మోయడానికి ఆయన వచ్చాడు, మోసాడు కూడా చెప్పాలంటే. మనం ఆ దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ మోసుకుంటూ వస్తుంటే వెరోనికా వైప్స్ అనే ఒక క్లాత్తో యేసు ప్రభువారు ఫేస్ని తుడుస్తున్నటువంటి దృశ్యం చూడండి ఫ్రెండ్స్. యేసు ప్రభువారు సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు మరోమారు ఆయన కింద పడిపోతున్నటువంటి దృశ్యం మీరు చూడండి. సెకండ్ టైం ఆయన కింద పడిపోతున్న దృశ్యం. యేసు ప్రభువారు సిలువ మోస్తూ ఆయన వస్తున్నప్పుడు యెరూషలేములో చాలామంది స్త్రీలు ఏడుస్తూ ఉంటారు, రోధిస్తూ ఉంటారు. యేసు ప్రభువారు ఏమంటారంటే, అమ్మా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పి యేసు ప్రభువారు చెప్తున్నటువంటి దృశ్యం ఇది. జీసస్ స్పీక్స్ టు ద ఉమెన్ ఆఫ్ జెరూసలేం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మూడోసారి కూడా పడిపోతాడండి, మనం చూడొచ్చు. జీసస్ ఫాల్స్ ద థర్డ్ టైం. యేసు ప్రభువారు సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు మూడోసారి ఆయన కింద పడిపోతున్నటువంటి దృశ్యం. ఫ్రెండ్స్, మీరు చూడండి. జీసస్ ఇస్ స్ట్రిప్డ్ ఆఫ్ హిస్ గార్మెంట్స్. క్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రాలు తీసేస్తున్నటువంటి దృశ్యం. ఆయన సిలువకు వెళ్ళే ముందు ఆయన పడుతున్నటువంటి శ్రమంలో సిలువ వేసే ముందు ఆయన వస్త్రాలు తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే పంచుకుంటారనమాట. యేసు ప్రభువారి వస్త్రాలు పంచుకుంటూ ఉంటారు. ఇది కూడా ప్రవచనం యొక్క నెరవేర్పు అనమాట. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు, యేసు ప్రభువారిని సిలువేస్తున్నారు. జీసస్ ఇస్ నాయిల్డ్ దట్ క్రాస్. జీసస్ ఇస్ ద నాయిల్డ్ దట్ ద క్రాస్. చూడండి, యేసు ప్రభువారిని సిలువేస్తున్నటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు. ఆయన రెండు చేతులకి రెండు మేకలేసి, కాళ్ళకు కూడా మేకలేసి స్థుతులతో ఏ విధంగా కొడుతున్నారో చూడండి. నిజంగా ఈ దృశ్యం చూస్తేనే చాలా బాధేస్తారు. యెరూషలేములో ఆనాడు ప్రభువారు ఎన్ని చిత్రహింసలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, అద్భుతం కదా ఫ్రెండ్స్. ఇదివరకు మీకు చూపించినటువంటి చర్చ్ సెయింట్ మేరీ చర్చ్. ఈ చర్చ్ని 1847 సంవత్సరంలో డానియల్ మార్క్ అని చెప్పి ఒక ఆయన అతనితో పాటు మరికొందరు ఉన్నారు ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం జరిగింది. అంటే బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించక ముందు నుంచి ఈ ప్రాంతంలో చర్చ్ బిల్డ్ అయిందన్నమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, బ్రిటిష్ వారు ఇంకా చాలా మంది ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అప్పట్లో హైదరాబాద్ మహానగరాన్ని కాకతీయులు పరిపాలించారు. సుల్తాన్గా పిలవబడుతున్నటువంటి మహమ్మద్ షా కూడా పరిపాలించారు. వారి పరిపాలనలో కూడా ఈ యొక్క చర్చ్ ఉందన్నమాట. మీరు చూస్తున్నటువంటి చర్చ్ ఏదైతే ఉందో సెయింట్ మేరీ చర్చ్, వారి పరిపాలనలో ఈ చర్చ్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. వారిని గోల్గొతా కొండ మీద తీసుకుని వచ్చి ఈ విధంగా సిలువ వేశారు. మీరు చూస్తున్నారు. అంటే ఇది ఒక దృశ్యమే కావచ్చు. నిజంగా నాడు ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఆయన సిలువ వేయబోతున్నటువంటి దృశ్యం అండి. ఆర్సిఎం చర్చెస్లో కొన్ని మనం చేయడానికి బాగులేకపోవచ్చు, కానీ కళ్ళ కట్టిస్తే కొన్ని దృశ్యాలు చెక్కతో చేయబడి రాళ్ళతో చెక్కబడినటువంటి కొన్నిటిని దృశ్యరూపంగా మనకు తెలియరావడానికి ఈ విధంగా చేసి పెడుతూ ఉంటారు. ఆ విషయంలో కాస్త ఆనందం వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినటువంటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానొద్దండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ ఇంటికి తిరిగి వెళ్ళండి.